Hi, today we discuss about the advanced hair loss treatments available in India. దానిలో ముందుగా PRP. So you all know PRP is a very gold standard procedure. It is a platelet rich plasma antamandi. So we take this one from our own blood. So we take the blood in the tubes and then we centrifuge and we separate the platelet rich plasma and then we inject. ఇది ఎవరికి యూస్ఫుల్, ఎవరైతే అంటే హెయిర్ లాస్ ఎక్కువగా అవుతుంది అని ఇబ్బంది పడుతున్నారో, సో మనం మెడికల్ మేనేజ్మెంట్ ఇస్తున్నా సరే ఈ హెయిర్ లాస్ ఇంకా అవుతుంది అన్న ధోరణితో ఉంటారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ద సెకండ్ థింగ్ ఈస్ ద పిఆర్ఎఫ్. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా లాగే ప్లేట్లెట్ రిచ్ ఫైబ్రిన్ ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే ట్యూబ్స్ వ్యాక్యూటైనర్స్తో తీసుకుంటాము. సో స్లో సెంట్రిఫికేషన్ ద్వారా పిఆర్ఎఫ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో అప్పుడు పిఆర్పితో ఎక్కువ పెయిన్ ఉంటుంది, పిఆర్ఎఫ్ కొంచెం పెయిన్లెస్ ఉంటుంది. కానీ ఇది ఏంటంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేషన్ స్లోగా అవుతుంది, గ్రోత్ ఫ్యాక్టర్ స్లోగా రిలీజ్ చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఏ గోల్డ్ స్టాండర్డ్ ప్రొసీజర్. థర్డ్ ఆప్షన్ ఈస్ ద ఎక్సోజోమ్స్. సో ఎక్సోజోమ్స్ అన్నవి అడ్వాన్స్డ్ థెరపీ అండి. సో ఇది ఒక మెసెంజర్ సెల్ లాగా యూజ్ అవుతుంది. ఎక్కడైతే డోనార్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్, పెప్టైడ్స్ కావచ్చు, ఇవన్నిటిని రెసిపియంట్ ఏరియాలో ఏదైతే లేవో ఈ ఎక్సోజోమ్ అన్నది ట్రాన్స్ఫరింగ్కి యూజ్ అవుతుంది. ఎక్సోజోమ్స్ అన్నవి చాలా రకాలుగా ఉంటాయండి. ఎక్సోజోమ్స్ లైక్ ప్లాంట్ డిరైవ్డ్ కావచ్చు, లేకపోతే జెనెటికల్లీ ఇంజనీర్డ్ ప్రిపేర్డ్ ఎక్సోజోమ్స్ కావచ్చు, ఇంకా అడ్వాన్స్డ్ ఎడిపోస్ టిష్యూ డిరైవ్డ్ ఎక్సోజోమ్స్ కావచ్చు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటిలో అడ్వాన్స్డ్ ఎక్సోజోమ్స్ అన్నవి ఎడిపోస్ టిష్యూ డిరైవ్డ్గా ఉన్నవి దాంతో కంబైన్ చేసి పిఆర్ఎఫ్తో కంబైన్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల వీ కెన్ సీ ద గుడ్ అవుట్కమ్.